డబ్బులే సంపాదించకల్లా. నిన్నటికంటే ఇవాళ 2 కొత్త పదాలకి మనకు అర్థం తెలుసా? నిన్నటికంటే ఇవాళ కొత్త స్నేహితుల్ని, పరిచయాల్ని మనం పెంచుకున్నామా? మన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చామా? జస్ట్ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చాం. నీ పేరేంటమ్మా? ఏమ్మా? సరళ గారు. సరళ గారిని మనం ఇట్లాంటి 500 మంది కూర్చుని ఒక సెమినార్ పంపించాం అనుకుందాం. వెళ్ళమ్మా, మంచిది, ఇక్కడ బాగా చెప్తున్నా, వెళ్ళమ్మా. ఆ అమ్మాయి వెళ్ళంగానే ఆవిడ కళ్ళు ఏం వెతుకుతాయంటే ఎవడైనా తెలిసిన వాడు ఉన్నాడా అని వెతుకుతాయి. అక్కడ ఎవరో ఒక ఆవిడ తెలుసుంటారు. వెళ్ళి అక్కడ పక్కన గుర్తుపెట్టారండి, మన చిన్నప్పుడు ఒకే కాలనీలో ఉండేవాళ్ళు అని మాట్లాడతాము. 500 మంది తెలుసున్న ఒక సెమినార్లో ఒక్కళ్ళు తెలుసుంటే వాడి దగ్గర పోయి కూర్చుని వాడిని పలకరించడం అనేది కంఫర్ట్ జోన్. నా లాజిక్ ఏంటంటే 500 మంది నా సెమినార్కి సరళ గారు వెళ్తే తెలిసిన ఒక్కళ్ళని పక్కన పెట్టి తెలియని 499 మందితో పరిచయం పెంచుకోవడమే కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మనకు అడ్డు వాడేమనుకుంటాడు, వీడు ఏమనుకోడు. ఎయిర్పోర్ట్లో కలిసినవాడు, రైల్లో కలిసి ప్రయాణం చేసినవాడు, కోట్ల వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ పరిచయాలతోటి. కొత్త వాళ్ళని పరిచయం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు కొత్తగా తయారవ్వండి. తెలిసినవాడు అనే భ్రమ నుంచి తీసేయండి. తెలిసిన ప్రదేశం, తెలిసినవాడు, ఇదే చెయ్యాలి, నా ఫోన్ లిస్ట్లో ఉన్నవాడు, మా బామ్మరిది తెలిసినవాడు, మా ఇంట్లో తెలిసినవాడు, ఎవడక్కల్లా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంకో ఇంట్లో ఎక్కడైనా పనిచేస్తుంటే ఆ ఇచ్చే రిఫరల్తో కూడా మీకు పాలసీ అవ్వచ్చు అని చెప్పాలి కదా, అడగాలి కదా. నాకేం కావాలో అడిగితే కదా. నిన్న రాత్రి చెప్తాను, నేను స్కూల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. రేపు మధ్యాహ్నం కొంచెం ఒక గ్యాప్ ఉంది, ఒక 300-400 మంది పిల్లలు తక్కువ ఉన్నారు. మా రెసిడెంట్స్ గ్రూప్లో పెట్టా, మీకు ఎవరైనా స్కూల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అని పెట్టా. వితిన్ హాఫ్ అన్ అవర్ ఒక స్కూల్ వెంకటరావు గారిని, మేము మా బ్రదర్ మీకు అపార్ట్మెంట్స్లో ఉంటారండి, ఆయన ఫోన్ చేశారు, టుమారో కెన్ వి గెట్ అవర్ కిడ్స్ అని చెప్పి వాళ్ళు వచ్చేసారు. అడిగితే కదా అమ్మ పెట్టేది. మనం ఏమైనా సినిమాలో సెకండ్ హీరోయినా గొంతులో పెట్టేసుకుని అడగకుండా ఇద్దరు చాలా బాగుంటారని చెట్టు వెనక్కి ఏడవడానికి. మనం చేసేది అదే. చేస్తున్న పనికి ప్రైడ్ తీసుకోండి. నేను 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత 3 సూపర్ హిట్ సినిమాలు. ఒకప్పుడు ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జళ్ల సీత. సీఏ చదువుకోవాలని వదిలేసి వచ్చాను నేను ఇక్కడికి. వచ్చేసిన తర్వాత సీఏ అయిపోయిన తర్వాత తిరిగి సినిమాలకు వెళ్ళాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు టీవీలో సీరియల్ తీద్దామని 25 ఏళ్ల వయసులో ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఆఫ్ తెలుగు టెలివిజన్ నేనే ఫస్ట్ సీరియల్ తీశాను ఇక్కడ. ఈ తీసినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, ప్రదీప్ గారు అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఇంత చిన్న టీవీ, అప్పుడు చాలా చిన్నది కదా టీవీ ఇండస్ట్రీ, ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారండి, ఎందుకు వచ్చారండి అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా, ఓ పెద్ద దేశంలో అనామకుడైన ఒక సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకున్నాను అని చెప్పానమాట. ఏదో పెద్ద పెద్ద కంపెనీల్లో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే బదులు ఓ చిన్న జాబు, మీ ప్రపంచానికి మీరే సర్వ హక్కులు ఉన్న యాజమాన్యులు మీరంతా, యజమానులు మీరంతా. ఎప్పుడు చేస్తున్న పనిని తక్కువ చేసి ఏదో చిన్నగా ఎల్ఐసి చేసుకుంటున్నా, కుదిరితే అవుతుంది ఎల్ఐసి అని చెప్పకండి. అవతల వాడికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో. ఐఎమ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. అడ్వైజర్ ఈజ్ ఎ పొజిషన్, గురుస్థానంలో ఉండి ఈ పని చేయరా అని చెప్పి అడ్వైజరీ పొజిషన్లో ఉన్నారు మీరు అందరూ. ఆ ప్రైడ్ తీసుకోండి ఫస్ట్.